వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం చాలా పాతకాలం వంట, అమ్మమ్మల కాలం నాటి వంట చేసుకున్నాం. అదే అండి నేర్చెల పిండి. మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి నేర్చెల పిండి అంటాం. చాలామంది చలిమిడి అంటారు. అందుకోసం బియ్యాన్ని 4 నుంచి 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఇలా వడారబోసుకొని ఇలా తడి బియ్యాన్నే మిషన్ పట్టించాలండి. తడి పిండి మాత్రమే అనమాట. అదే మీరు కొంచెం బియ్యం తీసుకుంటే తడి బియ్యం మిక్సీకి వేసేసి చక్కగా జల్లెడ పట్టేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ ఇదిగోండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాము. ఈ కట్ చేసుకున్న బెల్లంలో ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి. సగం గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము. ఇంచుమించు మీకు కొలత చెప్పాలి అంటే కేజీ బెల్లానికి 1.5 కేజీ పిండి వరకు పడుతుంది. నీళ్ళ కొలత 1.5 కేజీ బెల్లానికి 250 ml వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా ఎక్కువ, ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి బెల్లంలో నీళ్ళు వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత చక్కగా బెల్లాన్ని వడగట్టుకోవాలండి. లేదంటే బెల్లంలో అసలు చెత్త చెదారం, మేమైతే దీనికి చేసేటప్పుడు ఒక బెల్లం గడ్డ పగల కొడితే దాంట్లో తెల్ల పురుగులు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఖచ్చితంగా మీరు బెల్లాన్ని వడకట్టుకొని తీరాలి. ఈ బెల్లం వడకట్టిన తర్వాత పాకం మనకు అరిసెల పాకం లాగా రావాలండి. అంటే ముదురు పాకం రావాలి. ముదురు పాకం వస్తేనే బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ముదురు పాకానికి ఇంకొంచెం 4-5 నిమిషాలు పడుతుంది. ఇదిగోండి ఈ స్టేజ్ తర్వాత 4-5 నిమిషాలు పట్టిన తర్వాత ముదురు పాకంతో చేస్తేనే నేచెల పిండి లేదంటే చలిపిండి మంచి కలర్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అదే లేత పాకం అనుకోండి తెల్లగా ఉంటుంది, చూడడానికి తినడానికి కూడా బాగుండదు. ఇదిగోండి ఈ చలిపిండి కోసం లేదా నేచెల పిండి కోసం గసగసాలు వేయించి పెట్టుకున్నాము. మా వాళ్ళు పాకం రెడీ అయిన తర్వాత హడావిడిగా గసగసాలు వేసేసారు. నేను వీడియో తీసేలోగా మా వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ అనమాట. ఇదిగోండి మీకు కనపడుతుంది కదా గంటి పైన చిన్న చిన్నగా గసగసాలు. ఇదే టైంలో మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు. బట్ నువ్వులు వేయడం మేము మర్చిపోయిన తర్వాత మధ్యలో వేసాము. ఇదిగోండి పిండి తడిపిండి. ఇది బియ్యం తడిగా ఉన్నప్పుడే మిషన్కి వేసి ఆడించుకున్న తడిపిండి. నేచెల పిండికి లేదంటే చలిపిండికి తడిపిండి మాత్రమే బాగుంటుంది. పొడి పిండితో అస్సలు బాగుండదు, తినడానికి చేయడానికి కూడా సరిగా రాదనమాట. ఈ తడిపిండి కొంచెం కొంచెం వేసుకొని తెడ్డుతో కలుపుకుంటూ ఉండాలి. అంతా పిండి ఒక్కసారి వేసేయకూడదండి, ఉండలు వచ్చేస్తాయి. ఆ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నామండి. అసలు ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఎంత బాగుంటుందో, అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఉండలు లేకుండా అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఈ వేసిన యాలకుల పొడి ఇవన్నీ కలిసిపోవాలన్నమాట. ఇదిగోండి దీనికోసం యాలకుల పొడి వేస్తున్నాము, ఒక 1/2 స్పూను. మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, బట్ వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలపడంలోనే ఉందండి. ఆ నేచెల పిండి కలపడంలో పాకంలోనే ఉందన్నమాట. ఇదిగోండి మళ్ళీ ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అంతా ఒకటేసారి వేసేసామనుకోండి కలపడం కష్టం, ఉండలుగా ఉంటుందన్నమాట. సో కొద్దిగా పిండి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి కలుపుకుంటున్నాం. ఇక్కడ మేము ఎండు కొబ్బరి ముక్కలు కలుపుకుంటున్నాం, వేయించట్లేదు కొబ్బరి ముక్కల్ని. నువ్వులు మర్చిపోయానని చెప్పాను కదా, నువ్వులు మీరు ముందుగానే వేస్తే ఆ గసగసాలు వేసాం కదా పాకంలో, అప్పుడే నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. బట్ మేము మర్చిపోయాం కాబట్టి ఈ స్టేజ్లో వేసుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాము. ఈ నెయ్యి క్వాంటిటీ అనేది ఇక్కడ చెప్పలేమండి. మనం నెయ్యి ఎంత వేసుకోవాలి అంటే పిండి ఇలా ముద్ద కట్టినప్పుడు మన చేతికి పిండి అంటుకోకూడదు అనమాట. సో దాన్ని చూసి నెయ్యి క్వాంటిటీ వేసుకోవాలి. చాలామంది పైన తేలేటట్టు వేస్తారు నెయ్యి, మనం అంత నెయ్యి వేయట్లేదు. బట్ ముద్ద చేతికి అంటుకోకుండా ఉండేటట్టు మాత్రం వేస్తున్నాము. అస్సలు ఈ నేచెల పిండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. టైం కూడా ఎక్కువేం పట్టదు, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మనం ఆడించిన 1.5 కేజీ బియ్యం పిండి పడుతుందని ఖచ్చితంగా చెప్పలేమండి. మనం కలుపుకుంటూ ముద్దొచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంత సింపుల్ ఈజీ అండి నేచెల పిండి. ఈ హాలిడేస్లో మీ పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడుగుతారు.